ఎన్టీఎం న్యూస్. ఆందోళ్ నియోజకవర్గ ఇన్ఛార్జి బి. సంగమేశ్వర్ సోమవారం హైదరాబాద్లో టీవైఏజైఫ్ ఛాంబర్ కమిటీ చైర్మన్ పి. వి. ప్రభాకర్ రావు గారి కార్యాలయంలో టీవైఏజైఫ్ యూనియన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్య పరిష్కారం జరపడంలో జర్నలిస్టుల కృషి ఎనలేనిది అని అన్నారు. జర్నలిజం ఎంతో విలువైనదని అన్నారు మరియు జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఫీజులు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల విద్యాధికారులు ఇచ్చిన సర్కులర్లు ఇవ్వడం జరిగింది మరియు టీవైఏజైఫ్ యూనియన్లో కొత్తగా చేరిన వారికి టీవైఏజైఫ్ యూనియన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద కుంభకోణాలు అయితే వదిలిపెట్టాలని కాదు, తప్పకుండా అవి ప్రజలను తీసుకోవాలి. ఆ కుంభకోణాలు చేసిన వాళ్ళకి పడాల్సిన శిక్ష పడాల్సిందే. కానీ తెల్లారేస్తే అవకలు చెవకలు రాసి అది గవర్నమెంట్కి ముందు పోనివ్వకుండా అది రకరకాల అవరోధాలు కల్పించడం కూడా అది సరైన పద్ధతి. మంచి జరిగితే మంచి రాయండి, చెడు జరిగితే చెడు రాయండి. కానీ ఏదో పార్టీ మనకు బాగుంది కదా అని మనం ఇష్టం ఉన్నట్టు రాస్తే అది నిలబడదు, దానికి విశ్వసనీయత ఉండదు. అప్పుడు ఇంకోటి బాధ్యత, అందుకే చెప్తుంటాను, పవిత్రమైన వృత్తి, బాధ్యతాయుతమైన వృత్తి. కాబట్టి కమిట్మెంట్ అనేది మనిషి లోపల నుండి రావాలి. ఇది నా దేశము, నేను చేసే పని, ఇది నేను గొప్ప పని అని మీకు మీరు నమ్మితే తప్పకుండా మీరు రాణిస్తారన్నది నా ఉద్దేశం. సరే, ఇందాక సమస్యల గురించి చెప్పారు. సరే, జిల్లా గురించి ముందు మాట్లాడదాం. జిల్లా గురించి దాదాపు 2-3 సంవత్సరాలుగా పెద్ద ఉద్యమాలే నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో 3-4 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ స్టేట్మెంట్ కూడా, కమిట్మెంట్ కూడా ఇచ్చారని విన్నాను నేను. మీరే చెప్పాలి, హుజరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు జిల్లాని ప్రకటిస్తాము, ఈ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ జిల్లాలో మళ్ళీ రీకాస్ట్ చేస్తాము, 33 తగ్గిస్తాము, దాంట్లో పీవీ జిల్లా ఉంటుందని చెప్పారని, మరి బాహాటంగా అందరి ముందు చెప్పారని నేను విన్నాను. అది మనం తప్పకుండా పర్సూ చేద్దాం. అది కావాల్సింది, అందరికీ కావాల్సిన విషయం. పోతే 2 బెడెడ్ డబుల్ బెడెడ్ హౌస్ అని లేవనెత్తారు. అది ఏమిటో ఇప్పటి వరకు ఈ డబుల్ బెడెడ్ అన్నది అసలు నేను అక్కడక్కడ బిల్డింగ్స్ చూస్తున్నా కానీ ఒక్క దాంట్లో కూడా నేను పోయింది లేదు. ఇక్కడ మీరు వెళ్ళారో లేదా నాకు తెలియదు, కానీ ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు, వందలాది మంది వందలాది డబుల్ బెడెడ్ హౌసెస్ కట్టారు, వేలాది కట్టారు అని అన్నారు. ఆయన చివరికి కూడా చెప్పింది అంటే దానికి డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. మరి అట్లాంటి బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగానే అవి పూర్తిగా తయారై అవి అలాట్మెంట్ ఉంటే తప్పకుండా మనం ఒక రిప్రజెంటేషన్ చేయవచ్చు గవర్నమెంట్కి. జర్నలిస్ట్ నిజంగా కాంపిటెంట్ క్వాలిఫైడ్ జర్నలిస్ట్కి కొంత కోటా మనం అడిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. దానికి మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇది రెండవది, ఇందాకే జితేంద్ర గారు చెప్పారు, జర్నలిస్ట్ పిల్లలకి ఉచిత విద్య గురించి కొంత కృషి జరిగింది. చాలా సంతోషం. 2 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు సర్కులర్ ఇచ్చారట. ఇది మిగతా మెదక్ సంఘారట, ఏమో మెదక్ 2. అది మిగతా మరి డిస్ట్రిక్ట్స్ కూడా మనం తప్పకుండా తీసుకుంటాము. డిఎంతో మాట్లాడదాం, వీరుంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడదాం. తప్పకుండా ఇది మనం ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఇది. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆరోగ్యశ్రీ ఉంది, అంటే మెడికల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆరోగ్యశ్రీ ఉంది, మరి దాంట్లో కాంపిటెంట్ ఎవరికి క్వాలిఫైడో నాకు దాన్ని ఫార్ములా ఉంటుంది. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఎన్నో ఉద్యమాలు సాధించి పెట్టిన తెలుస్తాము, మనం పట్టించుకోవడం అనేది నిజంగా ఇది మన యొక్క దురదృష్టకరం. కాబట్టి నేను చెప్పేదంటే, గత ప్రభుత్వంలో
ఎన్నడూ లేని విధంగా ప్రతి రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు ఎట్లా ఉంటాయంటే 3,000 నుంచి 4,000 వరకు అప్లికేషన్ తీసుకుంది. అటువంటిది పోయినసారి మన రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ 18,000 అప్లికేషన్ కాలేజీలు చేసింది. దానివల్ల మనకు చాలా సమస్యలు ఏర్పడుతాయి. దానివల్ల ఏం జరిగింది అంటే కొంతమంది అర్హత లేని వారు కూడా అప్లికేషన్ వాళ్ళు డబ్బులు కొడుతుంది మాకు ఇలా ఇంట్లో అని చెప్పి అప్లై చేసుకొని లాస్ట్లో అప్లై చేసుకొని చాలా చాలా అదేమిటో ఇక మనకు అప్లికేషన్ కార్డు అనేది విలువ పడగొట్టింది. 18,000 అప్లికేషన్ అసలు రిసీవ్ చేయడం అనేది తప్పు. కేవలం 3,000 నుంచి 4,000 వరకు రిసీవ్ చేయాలి. అది కూడా ఎట్లా చేయాలంటే లాస్ట్ టైం వెళ్తుంది దాన్ని బట్టి స్వీకరించుకుంటా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి. ఎక్కడ 3,000 ఎక్కడ 18,000. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు అప్లికేషన్ కార్డ్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్స్ కోసం. చాలా మంది కొంత వచ్చి అసలు వచ్చినాయి. కొంతమంది రీసెంట్గా ఏమనంటారు నాకెంతో రాబోలేదు చేసుకుంటే పర్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఏది కానీ న్యాయపరంగా నిజమైన జర్నలిస్టులకి అది చెందాలి. అంతేగాని డబ్బులు పెట్టుకుంటున్న వాళ్ళకు వాళ్ళ జరుగుతుంది అది మంచిది కాదు. ప్రజానందంలో పోవాలి. దాన్ని కొట్లాడేసి వాళ్ళని కూడా తీసుకుపడుతుంది. వాళ్ళ కోసం అంటే నాన్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఉంటే అది చెల్లదు అని చెప్పి మీరు కోరుకుంటున్నారు. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే సమస్య అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాం, ప్రతి కుటుంబంలో ఉంటారు. అదే జర్నలిస్ట్ మన జర్నలిస్టులు ఏం చేస్తామంటే వేరే యొక్క కుటుంబ సమస్యల గురించి రాస్తాం. మన కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి. వాటి గురించి ఎవరు చెప్పుకోవాలి. కాబట్టి మనము ఐకమత్యం ఇక్కడ సభ ఏర్పరచుకొని ఆ సమస్యలు ఈ విధంగా సాగుతో బాగుంటుందని చెప్పాలి. పిల్లల బిజినెస్ కావచ్చు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కావచ్చు, హాస్పిటల్ వాటర్ కావచ్చు, అమ్మాయి పెళ్లి కావచ్చు, ఏదో సదగా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తీర్చడం ఎలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ముక్తులు లేవు, నా దగ్గర లక్కబిల్లి లేదు ఎదుగుతాను అవునా. కాబట్టి కాకపోతే నా దగ్గర టాయిలెట్ ఉంది, ఏమి ఉంది, ఇంకా పెద్ద అంట ఉంది. ఆ అంట పెద్ద గుట్ట అటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి మీ ముందు పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి. వాళ్ళతో పాటు వాళ్ళ వార్తలు రాసుకుంటూ ఉంటే మీకంటూ ఒక వెలుగు వచ్చేస్తుంది జీవితంలో కంపల్సరీగా. ఆ లైట్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ కనెక్షన్ లేదు, చీకటి ఉంది. మరి అక్కడి తీసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడి వైరు కరెంట్ పాస్ చేసి ఇక్కడ స్విచ్, దాన్ని ఎవరు తీసుకుని దాని ఎలక్ట్రీషియన్, ఎంత ఒక ప్రాసెస్. అంటే అక్కడ ఉన్న లైటు ఇక్కడ చీకటి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి కంపల్సరీ ఆ లైట్ ఇక్కడ గుంజాలంటే మనం ఏం చేయాలి అనేది దానికంతా ఇదంతా ఒక ప్రాసెస్ అన్నట్టు. ఈ మీటింగ్ సమావేశాలు దీనిలో 1, 2, 3, 4 ఈ విధంగా అయితే పెద్ద పెద్ద కూడా మనం కలుస్తారు. కలగలరు దానివల్ల మనకి ఏ పరిస్థితులు వస్తాయి, భక్తులు కలుస్తారు. కలిసి మన ఐకమత్యాన్ని చూసి నిజంగా వాళ్ళు కూడా అరే ఇదొక ఈవెంట్ మంచిగా ఉంది కాబట్టి ఆలోచన వాళ్ళు మనకు కలిగాలి. వాటి ఇప్పుడు ఈరోజు పెద్ద మన భారత బిడ్డ గారి వీరస బిడ్డ కుమారుడు ఈ పరిచయం చేస్తే చాలా పెద్ద వచ్చింది. వారి యొక్క వచ్చిన సన్నివేశం మంచి పాటలు మేము చూపిస్తాం. చూడండి మన ఈవెంట్ అరేంజ్ చేసి వారి చెప్తాం, వారి ద్వారా మనం విన్నాం. దయచేసి ఒక 2 నిమిషాలు పై తీసుకొని వస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.